ఉగ్రలింకులపై ఎన్ఐఏ పోలీసుల విచారణ కొనసాగుతోంది. సిరాజ్ సమీర్ను 4 రోజులు విచారిస్తున్నారు. సిరాజ్ సమీర్ను అధికారులు విడివిడిగా విచారిస్తున్నారు. విచారణకి ఇంకా 3 రోజులే గడువు ఉండడంతో స్పీడ్ పెంచారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు పరిశీలిస్తున్నారు. సిగ్నల్ యాప్లో ఎంతమంది ఉన్నారు, ఏం మాట్లాడారనే అంశాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. నాగేంద్ర ప్రసాద్, 4 రోజు విచారణ స్టార్ట్ అయిందా? 3 రోజులుగా ఏమేమి సమాచారం రాబట్టారనుకోవాలి? ఇంకా ఎవరెవరు బయటకు వచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ప్రధానంగా ఈ సిరాజ్ అలా సమీర్కి సంబంధించినటువంటి కస్టడీ అయితే కొనసాగుతోంది. దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు. ఈరోజు 4వ రోజు దర్యాప్తు కొనసాగుతోంది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్తో పాటు ఎన్ఐఏ అధికారులు విజయనగరం పోలీసుల సహకారంతో దర్యాప్తు నిర్వహిస్తారు. విజయనగరం డీటీసీలో దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే కోర్టు ఇచ్చినటువంటి కస్టడీకి సంబంధించి ఇంకా 3 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఈ అధికారులు దర్యాప్తులో కూడా స్పీడ్ పెంచినటువంటి పరిస్థితులు. కీలకమైనటువంటి అంశాలు సిరాజ్ కానీ సమీర్ కానీ తెలిపినటువంటి అంశాల మేరకు ముందుకు ఎలా వెళ్ళాలి, ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం అవుతుందా, అదే అవసరమైనటువంటి పక్షంలో ఒకవేళ సిరాజ్ అయితే విజయనగరంలో రీకన్స్ట్రక్షన్ సంబంధించి తీసుకెళ్లి పరిశీలించే అవకాశం ఉన్నట్టు కూడా సమీర్ని హైదరాబాద్ తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మేరకు వీరి చేతిలో ఉన్నటువంటి సమయం ఎంత అనేటువంటిది కూడా ఒక అంచనా వేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉంది. ఈ 7 రోజుల గడువు లోపల, ఈ కస్టడీ లోపల ఈ అన్ని అంశాలను కూడా కూలంకషంగా పరిశీలించి ముందరకు వేయాల్సిన పరిస్థితి కూడా అధికారుల ముందు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళ తాలూకా ఏదైతే ఈ దర్యాప్తుకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు అనేటువంటి కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళకి సంబంధించి వీళ్ళ అకౌంట్ లో డబ్బులు ఎంత వచ్చాయి, వీళ్ళకి ఏమైనా బయటకు తీసేయలేదు, వచ్చిన అమౌంట్ అందుతున్నటువంటి శాతం వరకు పరిశీలించే వీరికి అందినటువంటి డబ్బు ఏదైతే సిరాజ్ అకౌంట్ డబ్బు అయితే తిరిగి విత్డ్రా చేసినటువంటి పరిస్థితి లేదని కూడా తెలుసు. ఆ డబ్బు ఆయన సొంతంగా సంపాదించుకుంది లేదు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ఖాతాలను చెప్తున్న అంశాల మీద దృష్టి సారిస్తారు. మరోవైపు సోషల్ మీడియా ఖాతాకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిరాజ్ రెస్పాండ్ అవ్వడం, సిరాజ్ రెస్పాండ్ అయిన మేరకు అతను చక్కని సమాధానం ఇచ్చేందుకు ఒక అధికారి స్థాయి, ఒక ప్రభుత్వ అధికారులు గతంలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక అధికారి కూడా రెస్పాండ్ అయ్యేటువంటి ఒక సమాచారం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. వాస్తవం కదా, వాస్తవం అయితే అధికారి ఎవరైనటువంటి ఒక చర్చ అయితే విస్తృతంగా ఇప్పుడైతే జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద సిరాజ్ అంశాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలతో పాటు అతని తాలూకా విద్యాభ్యాసం మొదలుకొని అనేక అంశాలపై చాలా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తాను. మరోవైపు 3 రోజులు మాత్రమే సమయం ఉండడంతో దర్యాప్తు స్పీడ్ కూడా పెరిగినట్లుగా చెప్పచ్చు. ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరమైతే మటుకు ఎంత సమయం తీసుకొని ఎంత సమయంలో దాన్ని ముగించాలనేటువంటి ఒక అంచనా కూడా అధికారులు ఉన్నట్లు భావిస్తున్నారు. థ్యాంక్ యూ నాగేంద్ర ప్రసాద్.